వెంగళరావు నగర్లోనైతే పోలింగ్ బూత్ వద్ద అక్కడ వాగ్వాదం జరుగుతుంది. ఇటు సునీత కూడా అక్కడికి వచ్చారు. అక్కడ చిన్న ఘర్షణ జరుగుతుందో చూద్దాం. ప్రతి ఎమ్మెల్యే కూడా విప్తో సహా అంత జూబ్లీస్ రౌండ్లు కొడుతున్నారు. వాళ్ళని ఏమంటలేదు, మమ్మల్ని అయితే ఆపుతారా, మాకు అడ్డం పడతారా? ప్రతి బూత్ లో చిన్న రూమ్ లో 2 పోలింగ్లు, మనిషి వెళ్ళడానికి దారి లేదు, బయటికి రావడానికి లేదు, లైట్లు కూడా లేవు. ఎంత ఇబ్బంది పడుతున్నారు. కుర్చీలు ఇవ్వలా, టేబుల్స్ ఇవ్వలా. ఆ బాబా రౌడీ వాడిని హౌస్ అరెస్ట్ చేయాలి, బయటకు వదిలేసి అందరి మీద ఉసిగొల్పి బోరుబండ్లో అందరినీ కొడుతా పోలీసులు అందరూ వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఎంత అన్యాయం ఇది! ఒక రౌడీ షీటర్ని బయటకు వదులుతారా? అక్కడే తెలిసిపోతుంది కదా ఎవరికి సపోర్ట్ ఉన్నారు వీళ్ళు. మళ్ళీ పక్కన నుంచోనే అబ్బాయితో చేపిస్తున్నారు, రౌడీ షీటర్తో. కార్యకర్తలను కొట్టిస్తారా? ఆ టేబుల్స్ తీసి ఇసిరేస్తారా బయటికి? అంటే కాంగ్రెస్ వాళ్ళని ఏమనరు, బీఆర్ఎస్ వాళ్ళని సతాయిస్తారా? చెప్పండి మేడం. గౌతమ్ మోడల్ స్కూల్లో ఆల్రెడీ ఒక మహిళ 30 సంవత్సరాల నుండి ఓటేస్తుందంటే నా ఓటు రెక్కైంది, నేను ఆల్రెడీ ఓటు వేయలేదు కానీ ఓటు వేసినట్టు చూపెడుతున్నాను కూడా. ఇప్పుడు అదే కదా మీకు చెప్పేది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, అందరు ఓట్లు వాళ్ళే వేసేస్తున్నారు. రీకింగ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు, అందుకనే లైట్లు కూడా పెట్టలేదు లోపల. చీకట్లో చేసేయచ్చు, వీలవుతుంది, లైట్స్ ఉంటే కనపడతాము, కెమెరాలు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఫిట్ చేసుకున్నారు. మేడం ఆ ఇంట్లో కూడా ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కూడా టేబుల్స్ లేవు, కుర్చీలు లేవు. టేబుల్స్ ఎట్లా వేశారు? ఈ సందు చివరిలో పోలీసులు కుర్చీలను టేబుల్స్ వేసి కూర్చున్నారు. నేను వెళ్ళి ప్రతి బూత్ లో కుర్చీలు వేపించి టేబుల్స్ వేపించి వచ్చాను. ఇప్పుడు ఇట్లాగైనా చేసేది? వాళ్ళే చేస్తున్నారు పోలీసులే ఇదంతా. అంటే వాళ్ళకి అంత సపోర్ట్ ఉన్నారా వీళ్ళు? ఏం కావాలి? డబ్బులు పెట్టి కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిపెట్టి వీళ్ళు బదలాన్ని చేస్తున్నారు. మీరు పెట్టండి, మీకేం దొరికినాయో. ప్రతి పోలీసు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. ఏంటి రౌడీజానికి సపోర్ట్ చేస్తారా? ఎంత మీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా కూడా అట్లాగేనా చేసేది? అంత భయం ఎందుకమ్మా? జెన్యూన్ గా ఉండండి, వాళ్ళకి చేయొద్దు, మాకు చేయొద్దు. జనాలు ఎంత భయపడుతున్నారు. బోరుబండ మొత్తం బెదిరిస్తున్నాడు ఒక రౌడీ షీటర్. రౌడీ షీటర్ చావు కారణమైన బాబా కూడా అదే కదా, తనుమాలనే కదా. అట్లాంటి వాడిని హౌస్ అరెస్ట్ చేయకుండా బయటకు వదులుతారా? నీ ఇష్టం వచ్చినట్టు చేయ, మేము సపోర్ట్ ఉంటామని. ఇప్పుడు సపోర్ట్ చేసే కదా అట్లా చేసి, రౌడీ షీటర్ సపోర్ట్ చేసి కార్యకర్తలు కొట్టించి టేబుల్స్ తీసి విసిరేసి అట్లా ఎవరైనా లేడీస్ని బెదిరించి ఆశా వర్కర్లు ఓటు అయిపోతే మిమ్మల్ని తీసేస్తాం. ఏందండి ఇదని? ఒక రౌడీజం తయారైంది ఆ సిటీలో. కాకముందే రౌడీ స్టార్ట్ అయింది, ఇక అయినాక ఎట్లా ఉంటుంది? 13వ తారీఖు వరకు ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి, మేము చూస్తాము. ఎంత భయభ్రాంతులు చేస్తారో 14వ తారీఖు తర్వాత చూసుకుందాం. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల సంబంధించి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీత వెంగళరావు నగర్లో పర్యటిస్తా ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి మీ ప్రధాన ఆరోపణ? ఏం జరుగుతుంది ఇక్కడ? మీ పోలీసుల మీద మీరు అంటే కదా ఆరోపణ చేస్తారు, ఏంటంటే పోలీసులు ఏం చేస్తారు? వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఎలా సపోర్ట్ చేస్తారు, మీరు ఏం చెప్తారు? ఒక రౌడీ షీటర్ని తీసుకొచ్చి నిలబెట్టి కార్యకర్తను టేబుల్ వేసి కూర్చుంటే వాళ్ళు బాగా కొట్టి టేబుల్స్ తీసి ఇసిరేసి 6 కూర్చున్న 20 మంది పోలీసులు ఉన్నారు అక్కడ. ఒక్కళ్ళు కూడా మళ్ళీ వచ్చి కార్యకర్తల్ని నువ్వు ఎక్కువ మాట్లాడావా తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపల పడేస్తామంటున్నారు పోలీసులు. అట్టేనా చేసేది? వాళ్ళు అంత బెదిరిస్తారా జనాల్ని? ఎవరు? హలో హలో మాగంటి సునీత ఉన్నారు. మేడం మీరు చూస్తున్నారు, మీరు చేస్తున్న ఆరోపణ సంబంధించి కూడా ఒక పక్కన పోలీసుల పైన ఆమె ఆరోపణ చేస్తా ఉంది. పోలీసులు తనను వెంటాడుతున్నారు, వేధిస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, అధికార పార్టీకి అని ఆరోపణ చేస్తారు. చెప్పండి, మీ కళ్ళకెదురు కనపట్లేదు ఎంతమంది వచ్చారు? ఇందాక 2 ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది వచ్చారు?
మరి దాన్ని ఏమంటారు చెప్పండి? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పటిదాకా గొడవ అయింది ఏంటంటే బీఆర్ఎస్ అభ్యర్థులు ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ దగ్గర డబ్బులు పంచుతున్నారన్న అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ గొడవ అయింది. మీకు నేనేం చెప్పా, వాళ్ళే వచ్చి డబ్బులు ఇక్కడ పెట్టి మా కార్యకర్తలను బెదిరిస్తున్నారు పని చేయకోకుండా. ఎవరైనా తెచ్చిపెట్టుకుంటారా ఇక్కడ? వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి, వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి చేస్తున్నారు. వాళ్ళకండగా ఈ పోలీసులు ఉంటున్నారు, ఏది పడితే అది చేస్తున్నారు. ఎవరిని బెదిరిస్తారండి ఇక్కడ? అంటే ఇద్దరు ఆరోపణలే ఉన్నాడు. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ 126 దగ్గర ఎల్బీ నగర్ బీఆర్ఎస్ నేతలు కూర్చొని పోల్ చిటీలు పంచుతా ఉంటున్నారు, ఇక్కడేమో బీఆర్ఎస్ డబ్బులు పంచుతా ఉంటారు. దానికి ఏం సమాధానం చెప్తారు? చేసేదే వాళ్ళు, మీకు తెలుస్తుంది, మీరు చూడలేదు. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళపైన మీరు చేస్తున్న ఆరోపణ ఏంటంటే చెప్పండి. ఇప్పుడు చెప్పాక మీకు మళ్ళీ ఎందుకు రిపీట్ చేయడం? ఇప్పుడు అభ్యర్థి రౌడీ షీటర్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ వేస్ట్ కదా చెప్పుకొని. మనం పోలీసుల పైన ప్రధానంగా ఆరోపణ వాళ్ళ విప్పులు, ఎమ్మెల్యేలు మొత్తం అందరు తిరుగుతున్నారు. జూబ్లీ హిల్స్ మొత్తం ఎందుకు తిరగాలి? మరి మా వాళ్ళని ఎందుకు ఆపేస్తున్నారు? మీరెందుకు తిరుగుతున్నారు? ఒక భయం పట్టుకుంది మీకు. ఎట్లయినా దీన్ని ఆపాలి, ఓటింగ్ డిస్టర్బ్ చేయాలి, జనాలు బెదిరించాలి, భయభ్రాంతులకు గురి చేయాలి. అందరూ అదే చేస్తున్నారు. పోలీసుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, విప్పులు వరకు అదే పని పెట్టుకున్నారు. ఏం చెప్తారు చెప్పండి? అధికారంలోనూ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నారు. ఎందాక ఉన్నది నలుగురు, ఇప్పుడు ఎంతమంది వచ్చారు? మరి వాళ్ళని ఏమంటారు? అక్కడ అడిగాలని, అక్కడ అడగండి. అక్కడ అడుగుతాను, ఇక్కడ అడుగుతానండి. జనరల్ గా ఓకే, మీద ఉన్న వాళ్ళందరూ కూడా నాన్ లోకల్స్, ఖమ్మం నుంచి వచ్చారు. ఇంతకుముందు ఇట్లా ఎందుకు చేస్తారని వాళ్ళ కోసం చేయండి, వెళ్ళి వెళ్ళండి. ఏం జరిగింది అడుగుతున్నాను. ఏం జరిగింది ఇక్కడ? డబ్బులు గొడవైనప్పుడు మీరు వీడియో తీసారు కదా, వెళ్ళే వాళ్ళందరూ ఎవరు నాన్ లోకల్ కదా, వెళ్ళండి అడగండి. మీరు వెళ్ళండి. ఇక్కడ ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతా ఉన్నారు, వాళ్ళే గొడవ దిగుతున్నారు. ఎన్నికల సరళావళిని జరగకుండా బయట వ్యక్తులు ఉన్నారని మాత్రం ప్రస్తుతం సునీత డిమాండ్ చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పనికి పంపాలంటూ కూడా 120 ఏదైతే పోలింగ్ బూత్ దగ్గర కూడా ఆమె బైఠాయించారు. ఇక్కడ పూర్తిగా ఇక్కడ దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. అంశానికి సంబంధించి పోలీసులు కూడా అధికార పార్టీకే ఒత్తాసు పలుతున్న ఆరోపణ ప్రస్తుతం ఒక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆమె చేస్తూ ఉంది. ఒక రౌడీ షీటర్లను సంబంధించి కూడా టేబుల్ దగ్గర కూర్చొని బెదిరింపులో పాల్పడుతున్నారు. చూడాలి. దీనిపైన మీరు ఎన్నికల కమిషన్కి ఏమైనా ఫిర్యాదు చేశారా? పోలీసుల దగ్గర ఏమైనా ఫిర్యాదు చేశారా? చేస్తూనే ఉన్నాము. చెప్పాను నేను, ఇందాక కూడా అడిగాను. అటు సైడ్ వస్తే సార్ అక్కడ ఉన్నారు, ఇప్పుడే వస్తారన్నారు. ఆయన కూడా తిరుగుతున్నారు, రౌండ్స్లో ఉన్నట్టున్నారు. కనబడలా. మేము చాలాసేపు ట్రై చేసాం కలుద్దామని. ఎటువైపు ఉన్నారో తెలీదు. డ్రైవర్ మాత్రం తిరుగుతున్నాడు. ఆ కారు చూసి మేము ఆపి అడిగాం. అంటే పోలీసులు వీడియో తీస్తున్నారు, నన్ను ఫాలో అవుతున్నారు అని ఒక ఆరోపణ చేస్తున్నారు. ఏం జరిగిందని చెప్పి మీరు వెళ్ళి వాళ్ళని అడగండి ఏం జరుగుతుంది. అయిపోయింది, నేను చెప్పాల్సింది చెప్పా, మీరు అక్కడ అడగండి వెళ్ళి. మా నలుగురిని కాదు, ఎంతసేపు ఎంత విన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి అడగండి. పోటీలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడగాల్సి. ఇది ప్రస్తుతం ప్రధాన ఆరోపణ. పోలీసులు కూడా అధికార పార్టీకి సంబంధించి అంటే అభ్యర్థి, మీరు అభ్యర్థిగా ఉన్నారు అడుగుతున్నారు. ఇది ప్రస్తుతం చూస్తున్నాం. ఎవరైతే మాగంటి సునీత అభ్యర్థి ఎవరైతే పోటీలో ఉన్నారో ఆమె ఏకంగా 120 పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి గొడవకు సంబంధించినటువంటి ప్రస్తుతం అయితే ఆమె పోలీసుల పైన ఆరోపణ చేస్తూ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలపైన ఆరోపణ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమె పోలింగ్ బూత్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. మాగంటి సునీతకు సంబంధించి కూడా 120కి సంబంధించి కూడా పూర్తిగా కూడా చూస్తాం. ఆమె తనతో పాటు మరికొంతమంది మహిళలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. పోలీసులు మాత్రం ఆమెను అడ్డుకుంటా ఉన్నారు. కేవలం అభ్యర్థిగా మీరొక్కరు మాత్రమే వెళ్ళాలి, మిగతా వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మాగంటి సునీతకు సంబంధించి ఇక్కడ కొనసాగుతోంది. ఆమె ఆర్గ్యుమెంట్ చేస్తుంది పోలీసులతో. మీరు అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతా ఉన్నారు, నా ఎంట ఎందుకు పడుతున్నారు, నన్ను ఎందుకు వీడియో తీస్తున్నారు అనేది వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంది. పోలీసులు మాత్రం ఇతరులకు అలో లేదని చెప్తున్నా కానీ ఆమెతో పాటే మరికొంతమందిని తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఆమె సాగిస్తూ ఉంది. పూర్తిగా ఈ 120 పోలింగ్ బూత్ వెంగళరావు నగర్కి సంబంధించి కూడా ఇక్కడ కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలకు తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో హుటాహుటిన చాలా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు మరోపక్క కాంగ్రెస్ నేతలు కూడా అడ్డుకుంది. ఏకంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత చేరుకోవడం జరిగింది. ఈమె మాత్రం ఒక తీవ్ర ఆరోపణ చేస్తూ ఉంది పోలీసుల పైన, మరోపక్క అధికార కాంగ్రెస్ పార్టీ నేతల పైన. ఎందుకంటే పూర్తిగా బెదిరింపులో పాల్పడుతున్నారు అన్న అంశాన్ని ఆమె ప్రధానంగా ఫిర్యాదు చేస్తూ ఉంది. పోలీసులు మాత్రం అందరినీ చెదరగొడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా ఇతరులు ఉండడానికి వీల్లేదంటూ కూడా ఇటు రెండు వర్గాలను కూడా చెదరగొడుతున్నటువంటి సిచ్యువేషన్ 120 వద్ద కొనసాగుతున్న ఆ పరిస్థితి. స్థానిక ఏసీపీతో పాటు ఉన్నటువంటి ఇన్స్పెక్టర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. తిరిగి మళ్ళీ సునీత ఇదే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంది. తనతో పాటు ఖచ్చితంగా
మా పార్టీ కార్యకర్తల్ని లోనికి పంపాలి, ఇక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఉన్నారు కానీ వాళ్ళందరినీ ఎందుకు చెదరగొడతలేరు, మమ్మల్ని మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారని మాత్రం పోలీసులతో వాగ్వివాదం దిగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతుంది. 120 పోలింగ్ బూత్కు సంబంధించి వెంగళరావు నగర్ డివిజన్లో ప్రస్తుతం మాగంటి సునీత ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకొని కూడా ఆమె పోలీసులపైన ఇటు మరోపక్క కాంగ్రెస్ కార్యకర్తలపైన ఆమె చిందులు వేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఆమె పోలింగ్ బూత్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడ సిచ్యువేషన్ సంబంధించి కూడా పూర్తిగా చూస్తూ ఉన్నాం. ఎస్ మిగతా వాళ్ళని కూడా ఆమె పిలుస్తూ ఉంది, మీరు కూడా రండి అంటే కూడా ఆమె నేను ఒక్కదాన్ని కాదు నాతో పాటు మరికొంతమందిని తీసుకెళ్లే ప్రయత్నం ఆమె చేస్తూ ఉంది. పోలీసులు మాత్రం ఎవరిని అనుమతించమంటూ కూడా అడ్డుకుంటా ఉన్నారు. చూస్తున్నాం మరొక ఇద్దరిని మహిళా కార్యకర్తల్ని తీసుకొని వస్తున్న సిచ్యువేషన్ కలిసి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆగకుండా వెళుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఎందుకంటే జరిగినటువంటి సిచ్యువేషన్ పైన ఇంతకుముందు జరిగినటువంటి గొడవకు సంబంధించి కూడా ఎవరైతే డబ్బులు పంచుతున్నారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆమె ప్రస్తుతం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులకు వాగ్వివాదం జరిగింది. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు మోపి ఉన్నారు. వాళ్ళని మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదు, మమ్మల్ని మాత్రమే అడ్డుకుంటున్నారన్న విషయాన్ని ఆమె ఫిర్యాదు చేస్తూ ఉంది. పోలీసులపైన కూడా తనను వీడియో తీస్తూ ఉన్నారు అన్న విషయాన్ని కూడా ఆమె కంప్లైంట్ చేస్తూ ఉంది. చూడాలి మరి ఎన్నికల ప్రస్తుతం 120 బూత్లోకి ప్రస్తుతం మాగంటి సునీత వెళ్తూ ఉంది. ఆమె లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఆమె సాగిస్తూ ఉంది. పోలీసులపైన ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ నేతలపైన ఆమె తీవ్ర ఆరోపణ అయితే చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా పోలీసులు కేవలం ఎవరైతే అధికార పార్టీ అభ్యర్థికే కొమ్ము కాస్తున్నారన్నటువంటి ఆరోపణ కూడా చేస్తూ ఇక్కడ భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. కానీ మాగంటి సునీత మాత్రం పోలీసులపైన ఏకంగా ఆరోపణ చేస్తున్న సిచ్యువేషన్. కానీ ఇంతకుముందు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ ఏదైతే వాళ్ళ టేబుల్స్ దగ్గర డబ్బులు పంచుతుందని కూడా గొడవకు దిగారు. కానీ అది తెలుసుకున్నటువంటి ప్రస్తుతం మాగంటి సునీత 120 పోలింగ్ బూత్ చేరుకొని కూడా పోలీసుల పైన మరోపక్క కాంగ్రెస్ పార్టీ నేతలపైన ఆరోపణ చేస్తూ ఉంది. మొత్తం ఇటు బోరమండ కావచ్చు, రేవంత్ నగర్ కావచ్చు, పరిసర ప్రాంతాల్లో పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఆ టేబుల్స్ బడివేసి రౌడీ షీటర్లా వ్యవహరిస్తూ ఉన్నారన్న విషయాన్ని ఆమె మాట్లాడుతూ ఉంది. మరి చూడాలి ఆమె చేసే ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉంది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ మాత్రం 126 దగ్గర బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎల్బీ నగర్ నుంచి వచ్చి చాలా పెద్ద ఎత్తున మోహరించి పోలింగ్ బూత్ దగ్గర కూడా వాళ్ళు పోల్ చీటీలు పంచుతూ ఉన్నారు. ఇక 120 దగ్గర చూసినట్టయితే వాళ్ళు ఏకంగా పోలింగ్ చీటీలతో పాటు డబ్బులు పంచుతున్నారు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేస్తూ ఉంది. కానీ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మాత్రం కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తూ ఉంది. మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు, ఎక్కడికక్కడ మమ్మల్ని ఆపేస్తూ ఉన్నారు, తనను నిలవరిస్తూ ఉన్నారు, ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలి, ఓటింగ్ సెల్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నట్టు ఒక తీవ్ర ఆరోపణ మాత్రం మాగంటి సునీత చేస్తుంది. మరి పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి, మరి ఎవరి ఆరోపణలో వాస్తవం ఎంత చూడాలి. కానీ జూబ్లీహిల్స్ ఎన్నిక అంటే గంటకు కూడా ఉత్కంఠ పెరుగుతూ ఉంది. కొంత చెదురుమెదురు ఘటనలు జరుగుతూ ఉన్నాయి, తోపులాటం జరుగుతూ ఉన్నాయి. ఏకంగా అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సునీత ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాగంటి సునీత ప్రస్తుతం 120 పోలింగ్ బూత్లో ఉంది. ఆమె లోపల ఓటర్లను కానీ లేదంటే అక్కడ ఉన్న అధికారులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం ఆమె చేస్తూ ఉంది. చూడాలి బయటకు వచ్చి ఆమె ఏం మాట్లాడబోతుంది అనే అంశానికి సంబంధించి కూడా. ఎందుకంటే ఆమెతో పాటు ఎవరు కూడా వెళ్ళొద్దని పోలీసులు చెప్తున్నప్పటికీ మరొక 2 లేదా 3 తీసుకుని వెళ్లే ప్రయత్నం ఇక్కడ దాకా వచ్చింది. అంటే 100 మీటర్ల సరళికి సంబంధించి కూడా ఎవరు కూడా లోనికి రావడానికి లేదు. 144 సెక్షన్ ఇక్కడ అమల్లో ఉంటుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడున్నప్పుడు నన్ను ఎందుకు పోనీరంటూ కూడా ఆమె గొడవ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆ పోలింగ్ సరళి అయితే మందకోటిగా సాగుతుంది ఈ ప్రాంతంలో. మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఆరోపణలు పరస్పరం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే వెంగళరావు నగర్లో కొనసాగుతుంది. 126 దగ్గర 120 దగ్గర కూడా కొంత వివాదాస్పదమైనటువంటి వాతావరణం, ఉత్కంఠకరమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఇక్కడ మాగంటి సునీత ఇక్కడికి వచ్చినటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు చాలా పెద్ద ఎత్తున కూడా వెంగళరావు నగర్కు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఆమె ఆరోపణలకు సంబంధించి వాస్తవం ఎంత అనే అంశంపైన కూడా అధికారులకు క్లారిటీ ఇవ్వాల్సింది. కానీ ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఇతర జిల్లాల నుంచి, ఇతర కాన్స్టిట్యున్సీల నుంచి కూడా వెంగళరావు నగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనుషులు చాలా పెద్ద ఎత్తున కూడా మోహరించి డబ్బులు పంచుతున్నారన్నటువంటి ఆరోపణ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చేస్తూ ఉన్నారు.
మరి వాటికి ఎలాంటి సమాధానం చెప్తుంది అంటే ఆమె ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వెంగళరావు నగర్ సంబంధించినటువంటి ఏరియాలో కొంత ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఏకంగా మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇక్కడే ఉండి ఆమె ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడి నుంచి పంపించేంత వరకు కూడా పోలీసుల పైన నేను ఆరోపణ చేస్తాను, ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను, ఎవరు అందుబాటులోకి రాలేదన్న ఆరోపణ మాత్రం ఆమె చేస్తా ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు పోలీసుల తీరుపై కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అయితే విమర్శలు చేస్తున్నారు. సో పోలీసులంతా కూడా అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ కూడా సో కావాలని మా కార్యకర్తలపై అయితే ఘర్షణకు దిగుతున్నారు. సో అమౌంట్ కూడా వాళ్ళే తీసుకొచ్చి మా వాళ్ళని కావాలని ఇక్కడ వాంటెడ్గానే మా వాళ్ళపై కూడా మా కార్యకర్తలపై కూడా దాడులకు దిగుతున్నారంటూ కూడా అక్కడ ఆమె చెప్పుకొచ్చారు. అలాగే పోలింగ్కి సంబంధించి ఏర్పాట్లను కూడా పరిశీలించి అసలు ఏర్పాట్లు కూడా సరిగా లేవు, అట్లీస్ట్ చైర్స్కి లేవు, ఏమీ లేవు, అన్నీ నేను వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా అక్కడ టేబుల్స్ కానివ్వండి, కుర్చీలు కానివ్వండి వేయించారు. కాకపోతే పోలీసులు కానీ ఇటు బోరొండ ప్రాంతం ఏరియా మొత్తంలో కూడా రౌడీ షీటర్లను బయటకు వదిలేసి కూడా అధికార పార్టీ అయితే దుర్వినియోగానికి పాల్పడుతుంది. సో ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ నిప్పులు చెరిగారు. సో ఇంకా ఆమె అయితే వెంగళరావు నగర్లోని 120 పోలింగ్ బూత్ వద్దే అక్కడ ఉన్నారు. సో లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అటు పోలీసులతో కూడా కాసేపు వాగ్వాదానికైతే వాగ్వాద పడ్డారని చెప్పాలి. అనంతరం కూడా లోపలికి వెళ్లి పరిశీలించి వచ్చిన అనంతరం కూడా ఆమె ఏం మాట్లాడతారని కూడా చూడాలి. ఇక